ఎగ్జిమా మూవ్మెంట్ రేపొద్దున ఈ భారతీయ జనతా పార్టీ లేని తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాల మీద కొత్త మొదలు పెడతాయి. ప్రమాణ స్వీకారం అక్కడ జరుగుతూనే ఉంటది. యువతుల పక్క అరెస్టులకి కన్సెంట్ జరిగిపోతా ఉంటుంది. మరి ఆ అరెస్టులకి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అరెస్టులు చేసి వాళ్ళ ప్రభుత్వం మీద, ఎమ్మెల్యేల మీద, ఐపీఎస్ మీద అరెస్ట్ చేయాలంటే మళ్ళీ ఆ గవర్నరే కదా పర్మిషన్ ఇవ్వాల్సింది 17A ప్రకారం. ఆ గవర్నర్ పర్మిషన్ ఇవ్వాలి అంటే ఆ గవర్నర్ ఎవరు పర్మిషన్ ఇస్తాడు? కేంద్ర ప్రభుత్వమే. సో భారతీయ జనతా పార్టీతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వంతో ఈ రోజు సంబంధాల గురించి ఆలోచించటంలో తెలుగుదేశం పార్టీ లాంగ్ రన్ రిలేషన్షిప్ ఆలోచిస్తుంది. ఎగ్జిమో మూవ్మెంట్ రేపొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ కేసెస్ అయితే, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసెస్ అయితే వాళ్ళు ఫేస్ చేయాల్సిందే కదా నరసింహరావు గారు. ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మీద పెట్టిన 5 కేసెస్ లో ఫేస్ చేయాలి అంటే వాళ్ళకి పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? గవర్నర్ ఇవ్వాలి. గవర్నర్ ఎవరి చేతిలో ఉంటారు? కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. 2024లో కూడా కేంద్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అని అంటున్నారు. సో భారతీయ జనతా పార్టీతో ఈ రోజు రిలేషన్షిప్ సంబంధం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు, ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్లు, ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ భవితవ్యం గురించి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీకి కావాల్సింది రాష్ట్ర భవిష్యత్తు కాదు. తెలుగుదేశం పార్టీకి కావాల్సింది పోలవరం కాదు, పోలవరం రైల్వే జోన్ కాదు, ప్రత్యేక హోదా కాదు, అమరావతిని చంపేసినటువంటి భారతీయ జనతా పార్టీ భావజాలం కాదు. తెలుగుదేశం పార్టీకి కావాల్సింది తమ రాజకీయాలు. తెలుగుదేశం పార్టీకి కావాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కాదు. తెలుగుదేశం పార్టీకి, జనసేనకి కావాల్సింది రేపు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న సాధారణమైన కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు అరెస్ట్ చేయాలంటే అండదండలు. ఈ అండదండల కోసమే భారతీయ జనతా పార్టీని కలుపుకోవాలని చూస్తుంది తప్ప భారతీయ జనతా పార్టీ మీద ప్రేముండి కాదు, లేకపోతే భారతీయ జనతా పార్టీ పెద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు బ్యాంక్ ఉందని కాదు, లేకపోతే భారతీయ జనతా పార్టీ లేకపోతే మనం ఎలక్షన్ కి వెళ్ళలేమన్న ఆలోచన లేదు.